ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. మరి మనతో పాటు స్టూడియోలో వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మనకెన్నో అనారోగ్య సమస్యలకి ఆయన వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు. చాలా సింపుల్ చిట్కాలు చెప్తూ ఉంటారు. ఆయన్ని అడిగి ఇవాళ వాట్స్ అంటాం కదా మనం, పులిపిర్లు. సో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే అవి ఎలాంటి పెయిన్ ఇవ్వకపోయినప్పటికీ చూడడానికి అందవికారంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పులిపిర్లకు ఆయన ఎలాంటి వంటింటి వైద్యం చెప్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చాలా మందికి ఎక్కువగా ఈ పులిపిర్లు కనిపించే స్పాట్ ఏంటి అని అంటే ఫేస్ పైన అక్కడక్కడ అవుతూ ఉంటాయి. కొంతమంది నెక్కి ఎక్కువగా అవుతూ ఉంటాయి, కొంతమందికి ఇక్కడ అవుతూ ఉంటాయి. అసలు పులిపిర్లు ఎవరిలో ఎందుకు వస్తాయంటారు? వ్యాధి నిరోధక శక్తి అని చెప్పేసి మనకు ఉంటుంది. మనం దాన్ని రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి చెప్తుంటారు. ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందో వాళ్లకు పులిపిర్లు వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. కొంతమందికి అంటే నా చిన్నప్పుడు నేను కొంతమంది చూశాను అనమాట. మొత్తం విపరీతంగా ఒళ్ళంతా పెద్ద పెద్దవి కనిపించాయి. సో అది కూడా అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. ఎస్ అమ్మా. సో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా పులిపిర్లు రావచ్చుమా. రెండవది ఏంటంటే ఈ పులిపిర్లు కూడా చాలా సన్న బియ్యం గింజ ప్రమాణం లేదా గోధుమ గింజ ప్రమాణం లేదా ఆవు గింజ ప్రమాణం నుంచి దాదాపు ఈ చిక్కుడు గింజ ప్రమాణము లేకపోతే కుంకుడు గింజ ప్రమాణం వరకు లావు కూడా రావచ్చుమా. సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, ఏ భాగంలో అయినా రావచ్చు. ఈ సైజు కూడా ఏ సైజ్ అయినా ఉండొచ్చు. అంతేకాకుండా ఎక్కువ శాతం మందిలో దానివల్ల ఇబ్బంది అయితే 99% వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కేవలము కొంచెం మరీ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కానీ దానివల్ల బాధ, మంట, పోటు, సలుపు, అసౌకర్యం ఏముందమ్మా. కొంతమంది మాత్రం కొంత అసౌకర్యం ఉంటుంది. అది కూడా లావు ఉన్నప్పుడు చూసేదానికి అందవికారంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. చాలా మంది ఇప్పుడు వీటికి ఏం చేస్తున్నారంటే పార్లర్స్ కి వెళ్ళి వాళ్ళు నీడిల్స్ తో తీసేస్తున్నారు అనమాట. లేదంటే మార్కెట్ లో మనకు ఆయింట్మెంట్స్ దొరుకుతూ ఉన్నాయి, అవి పెడుతూ ఉన్నారు. కానీ పెట్టినాక చాలా రోజుల వరకు కూడా ఆ మార్క్స్ అట్లాగే ఉండిపోతాయి. సో ఇలాంటి పద్ధతులు ఫాలో అవ్వచ్చు అంటారా ఫేస్ పైన అట్లాంటివి జరిగినప్పుడు? వాటి వల్ల ఫాలో అయినప్పటికీ కొద్దిగా ఉన్నప్పుడు అయితే అవి ఫాలో కావడం వల్ల టెంపరీగా తగ్గిపోతున్నామా. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఇంటర్నల్గా మెడిసిన్స్ వాడుకున్నప్పుడు ఆ సమస్య మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కానీ పైన మనం ఎన్ని అప్లై చేసినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటాయి. కానీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందమ్మా. ఇంకోటి అంటే ఈ ఆధునికంగా వాడేటువంటి ఔషధాల వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మరి పైపూత మందుగా వాడుకోవాలన్నా, ఇంటర్నల్గా ఏదైనా మెడిసిన్ వాడుకోవాలన్నా ఆయుర్వేద పరంగా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ శాతం మందులో అంటే 190% మందికి పైనే లేకుండా క్షేమదాయకంగా మందులు పనిచేస్తాయి. కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు చెప్పే అదే చిట్కా అనేది ఇంటర్నల్ గా తీసుకునేదా ఎక్స్టర్నల్? అండ్ ఇమ్యూనిటీతో దీనికి సంబంధం ఉంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తారా లేకపోతే ఎట్లా పులిపిర్లకు చెప్తారా? సో ఎక్స్టర్నల్గా వాడుకోవడం వల్ల ఫాస్ట్ రిజల్ట్ వస్తుందమ్మా. సో ఇమ్యూనిటీ పవర్ని పెంచాలంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ పెరగాల్సింది తప్ప ఒక్కరోజు 2 రోజులు పెరగదు. సో మరి సమస్య త్వరగా తగ్గేందుకు ఎక్స్టర్నల్ ఔషధం వాడుకుంటూ ఆ సమస్య మరలా రాకుండా పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంటర్నల్గా వాడుకోవడం వల్ల అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇంటర్నల్గా వ్యాధి నిరోధక శక్తి పెరిగి మళ్ళీ ఆ సమస్య రాకుండా ఉండేందుకు మనం ఇంటర్నల్గా వాడుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్టర్నల్గా ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటమ్మా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మన ఇంట్లో ఉండేటువంటి 2 పదార్థాలతోనే ఔషధం కూడా చెప్తాను చూడండి. సో ఉల్లిగడ్డ రసం, ఉల్లిగడ్డలు, దీన్నే ప్యాజు, ఆనియన్, తర్వాత ఎర్రగడ్డలు, కొన్ని ప్రాంతాల్లో ఒక పేరుతో పిలుస్తుంటారు. ఆనియన్, ప్యాజు, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, మీకు ఐడియా ఉంటుంది కదమ్మా. సో ఈజీగా రసం వచ్చేస్తుందమ్మా. సో ఉల్లిగడ్డ రసంలో కావాల్సినంత ఉప్పు కలపాలి. మన ఇంట్లో ఏ ఉప్పు దొరుకుతుందమ్మా. సో 2 కలపడం వల్ల బ్రహ్మాండమైన క్రీమ్ లాంటి ఔషధం తయారవుతుంది. క్రీమ్. సో ఆ పేస్ట్ క్రీమ్ లాంటి ఆ యొక్క ఔషధం తయారు చేసుకుని దాన్ని ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి పులిపిరి ఎక్కడైతే ఉందో ఆ పులిపిరి భాగంలో అప్లై చేయాలమ్మా. సో పులిపిరి పైన అప్లై చేయాలి, పులిపిరి బేస్ నుంచి అప్లై చేయాలన్నమాట. పులిపిరి ఎక్కడైతే మొదలైంది అప్లై చేసేసి పులిపిరి అంతా అప్లై చేసేసి పులిపిరి అంతా కవర్ అయ్యేటట్టు కూడా ఆ యొక్క మెడిసిన్ అప్లై చేశారు. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొన్నాళ్ల పాటు అప్లై చేయాలమ్మా. ఈ విధంగా క్రమక్రమంగా ఆ యొక్క ఆ పులిపిరి భాగానికి బ్లడ్ సప్లై తగ్గిపోయేసేసి
తర్వాత ఈ యొక్క ఉప్పు ఉల్లిగడ్డలు వంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఆ స్థానికంగా ఉన్నటువంటి వైరస్ కూడా నశింపబడుతుందమ్మా. కాబట్టి పులిపిర్లు లేదా వాట్స్ అనేది ఒక రకమైనటువంటి క్రిమి, అంటే వైరస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతుంది. కాబట్టి వైరస్ను హరించేటువంటి సమర్థవంతమైనటువంటి శక్తి ఉల్లిపాయలో ఉన్నటువంటి ఔషధ గుణాల్లో ప్లస్ ఉప్పులో ఉంది. కాబట్టి మనం పైపుత మందుగా వాడుకోవడం వల్ల ఆ లోకల్ స్థానిక భాగంలో ఉన్నటువంటి వైరస్ సమూలంగా హరించబడడం చేత ఆ పులిపిరి ఊడిపోవడమే కాకుండా ఎక్కువ శాతం మందిలో ఆ భాగంలో అయితే మాత్రం మళ్ళీ పులిపిరి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మార్క్ ఏం కాదమ్మా, జనరల్గా అయితే మార్క్ కూడా పోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అట్లా మార్కు ఉన్నటువంటి పక్షంలో, ఎందుకంటే పులిపిరి మరీ డీప్గా ఉన్నా, అదేవిధంగా పులిపిరి మరీ పెద్దగా ఉన్నా కొంతమందికి మార్క్ అయితే వచ్చేటువంటి కండిషన్ కూడా ఉంటుందమ్మా. అలాంటి వాళ్ళు మరి వెంటనే గుర్తిరిగి గమనించేసి స్వచ్ఛమైనటువంటి తేనెను ఉదయం రాత్రి కొన్నాళ్ల పాటు అప్లై చేయడం వల్ల ఆ మార్పు కూడా ఉండదమ్మా. ఒకవేళ అది కంటి దగ్గర, అంటే ఇవి చాలా సెన్సిటివ్ పార్ట్స్ కదా, మనకి జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పాట్స్ లో అయినాయి అనుకోండి, పెట్టొచ్చా? ఎస్ అమ్మా, నేను అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర ముఖ్యంగా కంటికి చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం తెలిసి తెలియక ఒకసారి అప్లై చేయడం వల్ల ఉల్లిపాయలు ఉంటే రసాయన ప్రభావం చేత కానీ లేకపోతే ఉప్పు ప్రభావం కానీ కంటికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కంటి భాగంలో, కంటికి దగ్గర ఉన్న ప్రాంతంలో కాకుండా మిగతా భాగంలో ఎక్కడ పులిపిర్లు ఉన్నప్పటికీ ఇది వాడుకోవచ్చమ్మా. ఒకవేళ కంటి భాగంలో ఉన్నటువంటి పులిపిర్లు కూడా గృహ వైద్యం కింద ఏదైనా ప్రయత్నం చేసి ఓపిక ఉండి పట్టుదలుండి సర్లేండి కొన్నాళ్ళు ప్రయత్నం చేద్దాము, కొంచెం నిదానమైన పర్లేదు అనేటువంటి వాళ్ళైతే, అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు అరటి పండు ఉంది కదమ్మా, అరటి పండు తినేసేసి మనం తొక్క పారేసేస్తాం. అరటి పండు తొక్కకి ఈ భాగంలో తెల్లగా ఇది ఉంటుంది కదమ్మా, లోపల సైడ్ తెలుపు ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే రోజు ఉదయం రోజు 2 సార్లు కానీ ఒక్కసారి కానీ ఆ పులిపిరిన చోటు బాగా రబ్ చేస్తున్నారమ్మా. సో ఈ అరటి పండు తొక్కలో ఉన్నటువంటి ఎసిడిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది మరి ఎలాంటి హాని కూడా చేయదు, చాలా మైల్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ కంటి చుట్టూ భాగంలో ఒకవేళ పులిపిర్లు ఉన్నప్పటికీ మనం ఈ యొక్క అరటిపండు తొక్కని ఈ విధంగా రుద్దడం వల్ల కంటికి చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి కంటికి ఇబ్బంది ఉండదు, ఆ యొక్క మెడిసినల్ ప్రభావం చేత ఆ భాగంలో ఉన్న పులిపిర్లు కూడా రాలిపోతాయి. ఓకే, చూడండి నేచర్ అనేది ఎంత అద్భుతం. నేచర్ లో దొరికే పళ్ళు, కూరగాయలు అన్ని కూడా మనకు నేచరే భగవంతుడు అంటారు, అందుకేనేమో అసలు ఇట్లా. సో ఇంటర్నల్ గా ఇచ్చే మెడిసిన్ ఏంటి మీరు? ఓకే, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వస్తుంది కదా, వ్యాధి నిరోధక పెంచేదానికి బ్రహ్మాండమైన ఔషధం చెప్తాను చూడండి. రోజు ఉదయం కూడా ఈ ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఒక 20 ml తులసి రసం తీసుకోవాలమ్మా. తులసి ఆకులు తీసుకొని దంచేసి రసం పిండేసేసి ఒక 20 ml అంటే దాదాపు ఒక 4 టీ స్పూన్స్ అనుకోండి. సో 4 టీ స్పూన్స్ మ్యాక్సిమం. కొంతమందికి వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళైతే 2 టీ స్పూన్స్ సరిపోతుందమ్మా, 10 ml. సో 20 ml నుంచి 10 ml నుంచి 20 ml అమ్మా. 10 ml అంటే 2 టీ స్పూన్లు, 20 ml అంటే 4 టీ స్పూన్లు. సో జనరల్గా 10 ml సరిపోతుంది. అవసరమైతే కొన్నాళ్ళు 20 ml వరకు కూడా వాడుకోవచ్చు. సో ఆ విధంగా రసం తీసుకొని అటు తులసి రసంలో 1 గ్రామ్ త్రిఫల చూర్ణం కలిపేసేయాలి. కలిపేసి తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కాస్త తేనె కలుపుకోవచ్చు, లేకపోతే అలాగని వాడేసేయచ్చు. సో దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి, ఈ వైరస్ సమూలంగా నిర్మూలపడడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల వైరస్ మళ్ళా పునరావృతం కాకుండా కూడా మన దేహాన్ని రక్షించేటువంటి అద్భుతమైన శక్తి ఫార్ములాకు ఉందమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అండి, మంచి రెమెడీ తెలియజేశారు పులిపిల్లకు. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.